శ్రీశైలం జలాశయానికి కృష్ణా తుంగభద్ర నదుల నుంచి వరద పోటెత్తింది. గంటకొక టీఎంసీ వరద నీరు చేరుతోంది. తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా 1,03,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. సుంకేశ్ల జలాశయం నుంచి 20 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నుంచి నీటి విడుదల 1,50,000కు పెంచే అవకాశం ఉంది. జూరాల నుంచి ఇప్పటికే 2,51,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మొత్తం శ్రీశైలం జలాశయానికి 3,40,000 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నట్టుగా చెబుతున్నారు అధికారులు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.4 అడుగుల వద్ద వరద ప్రవహిస్తోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 118.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సోమ మంగళవారాల్లో శ్రీశైలం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు 15 రోజుల్లో కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు అధికారులు. శ్రీశైలం జలాశయానికి కృష్ణా తుంగభద్ర నదుల నుంచి వరద పోటెత్తింది. గంటకొక టీఎంసీ వరద నీరు చేరుతోంది. తుంగభద్ర జలాశయం నుంచి 28 గేట్ల ద్వారా 1,03,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. సుంకేశ్ల జలాశయం నుంచి 20 గేట్లు ఎత్తి 1,00,000 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నుంచి నీటి విడుదల 1,50,000కు పెంచే అవకాశం ఉంది. జూరాల నుంచి ఇప్పటికే 2,51,000 క్యూసెక్కుల నీటి విడుదలవుతోంది. దీంతో మొత్తం శ్రీశైలం జలాశయానికి 3,40,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. రోజుకు 25 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నట్టుగా చెబుతున్నారు అధికారులు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 864.4 అడుగుల వద్ద వరద ప్రవహిస్తోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 118.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సోమ మంగళవారాల్లో శ్రీశైలం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. మరొకవైపు 15 రోజుల్లో కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు అధికారులు.